విభజన శాస్త్రీయ పద్ధతిలో ఉండాలన్నారు బండి సంజయ్. గతంలో కేసీఆర్ బిడ్డకో జిల్లా, కొడుక్కో జిల్లా, అల్లుడికో జిల్లా ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఫామ్ జాగలు వంచినట్టే బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా ఇష్టానుసారంగా వంచిండు. సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం, మేము అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా, జిల్లాల ఏర్పాటు ఉండే విధంగా చూడాలని ఆరోపించారు. ఫామ్ జాగలు వంచినట్టే బిడ్డకు ఒక జిల్లా, కొడుకుకు ఒక జిల్లా, అల్లునికి ఒక జిల్లా, ఇంకో ఆయనకు ఇంకో జిల్లా ఇష్టానుసారంగా వంచిండు. సొంత ఆస్తి వంచినట్టే వంచిండు. అవి శాస్త్రీయంగా లేవు. అంటే భారతీయ జనతా పార్టీ దాన్ని దృష్టి పెట్టుకొని ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇష్టానుసారంగా పంచేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ మొదటి డిమాండ్ చేస్తున్నాం, మేము అఖిలపక్షం ఏర్పాటు చేయండి, ప్రజల అభిప్రాయాలు తీసుకోండి, శాస్త్రీయంగా ఉండే విధంగా జిల్లాల విభజన ఉండే విధంగా, జిల్లాల ఏర్పాటు ఉండే విధంగా చూడాలి.